రెబల్ స్టార్ ప్రభాస్ సడన్ గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దారిలో నడుస్తున్నాడా, లేదంటే అనుకోకుండానే అలా పరిస్థితులు వచ్చాయా? ఎందుకంటే వరుసగా ఇప్పుడు తను ఎన్టీఆర్ దర్శకులకే కనెక్ట్ అవుతున్నాడు. ఎన్టీఆర్ కి నాన్నకు ప్రేమతో మూవీ తీసిన సుకుమార్ తో మొన్న కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు అరవింద సమేత వీరరాఘవ్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ మూవీ తీయబోతున్న మాటల మాంత్రికుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. విచిత్రం ఏంటంటే సుకుమార్, త్రివిక్రమ్ వీళ్ల కెరియర్ మొదలై దశాబ్దాలు దాటుతోంది. కానీ ఇంతవరకు వీళ్ళు రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీయలేదు. ఆల్మోస్ట్ ఇద్దరు మెగా కాంపౌండ్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు రెబల్ కాంపౌండ్ కి షిఫ్ట్ అవుతున్నారా? ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ కన్ను సడన్ గా రెబల్ స్టార్ మీద కూడా పడిందా? అసలు ఏం జరుగుతోంది? లార్డ్ కార్తికేయ కథాంశంతో ఎన్టీఆర్ మూవీ తీశాక త్రివిక్రమ్ తో రెబల్ కాంబినేషన్ కన్ఫర్మా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ సడన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కలవటం నిజంగా షాకింగే. సరే, తన సినిమా ఏదైనా ఉంటే ప్రమోషన్ కోసం ప్రభాస్ సాయం తీసుకుంటున్నాడు మాటల మాంత్రికుడు అని అనుకుందాం. అంటే తన చేతిలో ఏ సినిమా లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ఆల్రెడీ గాడ్ ఆఫ్ వార్ మూవీ తీయబోతున్నాడు. సరే, డ్రాగన్ దేవర్ 2 అయిపోయాక గాడ్ ఆఫ్ వార్ మొదలవుతుంది. కాబట్టి ఈలోపు ప్రభాస్ తో ఏమైనా సినిమా ప్లాన్ చేశాడా అంటే అది లేదు. ఎందుకంటే రెబల్ స్టార్ కూడా ది రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ ఇలా ఓ అరడజన్ సినిమాలతో 5 ఏళ్ల వరకు బిజీగా ఉండబోతున్నాడు. కాబట్టి ఇప్పుడప్పుడే తన కాల్ షీట్స్ దొరకడం కుదరదు. అయినా త్రివిక్రమ్ ప్రభాస్ మీటింగ్ తో సంథింగ్ ఫిషీ అంటున్నారు. ప్రెజెంట్ ఎన్టీఆర్ మూవీ గాడ్ ఆఫ్ వార్ కొరివి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న త్రివిక్రమ్ అదయ్యేసరికి 2 ఏళ్లపైనే పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రభాస్ ని దారిలో పెట్టాలనుకుంటున్నాడనే ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ కూడా ఎన్టీఆర్ దారిలో నడుస్తూ కొత్త కాంబినేషన్లు లేదంటే కాస్త డివోషనల్ వైబ్రేషన్స్ కోసం వెతుకుతున్నాడట. అందుకే ఎన్టీఆర్ తో కనెక్ట్ అయిన దర్శకులని టార్గెట్ చేసినట్టున్నాడు. తనే మొన్న సుకుమార్ ని పిలిచి మాట్లాడాడు. త్రివిక్రమ్ కూడా చాలా సార్లు కలవాలంటే కుదరకపోవడంతో ఈ మధ్య తన మాటల మాంత్రికుడిని పిలిచి మాట్లాడాడట. ఈ 2 మీటింగ్ నిజంగా ఏదో పెద్దగానే జరిగేలా ఉందనే ప్రచారానికి కారణమవుతున్నాయి. విచిత్రం ఏంటంటే సుకుమార్ కెరీర్ మొదలై ఇన్నేళ్లైనా ప్రభాస్ తో ఒక్క సినిమా తీయలేదు. రెబల్ స్టార్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ పడలేదు. ఈ ఇద్దరు అయితే మెగా క్యాంప్ లో ఉండిపోయారు. లేదంటే ఎన్టీఆర్ అండ్ కోతో మూవీలు తీశారు. కానీ ప్రభాస్ తో ఎన్నడూ ఈ కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. అదే ఇప్పుడు జరిగేలా కనిపిస్తోంది.